అందరికీ నమస్కారం. నేను మీ ఇంటి అమ్మాయి కవితని. కాసేపు ఆగండి అబ్బా, ఈ వీడియో చూడండి అయ్యా కొంచెంసేపు. ఈరోజు నేను మీతో ఈ వీడియో వింటూ మీ పనులు ఏమన్నా ఉన్నా కూడా వాయిస్ ఓవర్ అన్నా వింటూ మీ వర్క్ చేసుకోండి. వాకింగ్ చేసేది ఒక 9 minutes, యోగా చేసుకున్న ఏదో ఒకటి మాలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఏమంటారు? మనలో చాలామందికి ఇలా అనుకుంటారు, నా లైఫ్లో ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నానని. నాలాగా ఎంతమంది ఆలోచిస్తారండి? కామెంట్స్లో చెప్పండి. కానీ నిజం ఏమిటంటే మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మన నిర్ణయాలే కదా. ఏమంటారు మీరు? నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారనుకుంటున్నాను. ఏదో కాస్త పొద్దున పూజ చేసుకుంటూ ఈ చిన్న వీడియో తీశాను. కానీ నిజం ఏమిటంటారు? మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మన నిర్ణయాలే. ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మనం చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటాం. అదే నిర్ణయాలు మనం భవిష్యత్తును తయారు చేస్తాయి కదా. ఆ చిన్న నిర్ణయాలు ఏమిటో మీకు తెలుసు కదా. ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి అబ్బా. మాకు వాచ్ అవర్స్ అన్న ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఉదయం లేవగానే మనకేమనిపిస్తుంది? ఇంకొంచెం పడుకుందాం అని అనుకుంటాం. అది ఒక పెద్ద నిర్ణయమే కదా. అలారం పెట్టుకుంటాం, ఇంకొక 5 నిమిషాలు ఆగి లేద్దాంలే, ఇంకొక 10 నిమిషాలు ఆగి లేద్దాంలే. అక్కడి నుంచి మనం మొదలు పెడుతున్నాం మన జీవితంలో నిర్ణయాలు. ప్రతిరోజు అనుకుంటున్నాను, లేదు నేను లేచి నా లక్ష్యం కోసం పని చేస్తాను అంటే, అవును ఈరోజు నాకు ఈ వర్క్ ఉంది కాబట్టి ఈ టయానికి నేను లేవాల్సిందే అని ఒక నిర్ణయం తీసుకొని లేసామనుకో, అది ఒక స్టెప్ మనం ముందుకేసామనుకుంటున్నాను నేను. సక్సెస్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా పుట్టలేదు కదా. సక్సెస్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా పుట్టలేదు కదండి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా ఉన్నాయి, అందులోంచి వాళ్ళు సక్సెస్ అయ్యారనుకుంటాం. అలా మనం కూడా ఆలోచిస్తే ఎక్కడో చోట్ల చిన్నగా సక్సెస్ అనేది మొదలవుతుంది కదా. ఒక 3 points రేపు నుంచి మనం మొదలు పెడితే చూద్దాం ఎంతవరకు మన లైఫ్ సక్సెస్ అవుతుందో. అంటే సక్సెస్ అంటే 100% అవ్వచ్చు, లేదా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అవ్వచ్చు. నెంబర్ 1, అలసత్వాన్ని వదిలేయాలి. నెంబర్ 2, మనకంటూ ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. నెంబర్ 3, డైలీ ఒక స్టెప్ ముందుకు వేయాలి. ఏమంటారు మీరు? మనం అనుకున్న డిసిప్లిన్ రోజు డైలీ వర్క్ చేయటం అంటే, ఆ చిన్నదో పెద్దదో కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వర్కౌట్ చేయటం, మూడున్నా లేకపోయినా కాస్తో కూస్తో ఆ పని పైన కొంచెం శ్రద్ధ పెట్టి చేయటం, ఇది ఒక మనకి డిసిప్లినే కదా. అలసట అంటారా? బద్ధకం పోయిందంటే ఆటోమేటిక్గా మనలో ఓపిక వస్తుంది. ఫలితం వెంటనే రాకపోయినా ప్రయత్నం అనేది జాగ్రత్త. ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను, అక్కడ వీడియో పెట్టేశాను, ఆన్ అవుతా ఉంది. అది ఎక్కడ ఆన్ అవుతుందో ఏం జరుగుతుందో నేను పెట్టేశాను దాన్ని. కానీ నాకు భగవంతుడిపైన ఏకాగ్రతతో నా పాటు నేను పూజ చేసుకుంటున్నాను. ఏదో నాకు తెలిసిన శ్లోకాలు అవి చెప్పుకుంటూ భగవంతుడిపైన ఫోకస్ చేస్తూ భగవంతుడిపైన మనసు పెట్టి దీపారాధన చేసుకొని శివయ్యకు
జలంతో ఆయనకి చంద్రశేఖర స్వామి అష్టకం ఒక 4 లైన్ చదివి ఆయనకి అన్ని జలాలు సమర్పించి అమ్మవారికి కుంకుమ తీసుకొని పెట్టుకొని అంతే ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత వీడియో ఎలాగో చూస్తాను, ఎక్కడ ఏమేమి ఉన్నాయో మళ్ళీ నేను ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా అయిపోయింది. ఎందుకంటే నేను చేసే ఈ చిన్న పని ఫోకస్ ఏకాగ్రతతో, ఎందుకంటే నేను కూడా మీరు అన్నట్టు నేను చేసే ఈ పని, ఈ అడుగే, ఈ ఫస్ట్ స్టెప్పే నాకు రేపు ఒక విజయం ఇవ్వచ్చేమో. ఆ విజయం కోసం నేను భగవంతుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాను కదా. ఏమంటారు? చిన్న చిన్న నిర్ణయాలే అండి, గుడ్ థాట్స్ వస్తాయి మనకి. పాజిటివ్ థింగ్స్ పెట్టండి. చూడండి, ఇంక సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాను, ఫేస్ వాష్ చేసుకొని ఇంకా షెల్ఫ్ ఫుల్ బట్టలు ఎక్కడవక్కడ ఉన్నాయి. సరే ఈరోజు బాల్కనీలో వచ్చి దండం పెట్టుకున్న స్వామివారికి. నెలవంక కనపడింది స్వామివారి ఈరోజు. పొద్దున ఆయన చంద్రశేఖర స్వామి అష్టకం చదివాను, సాయంత్రానికి ఆయన దర్శనం కలిగింది. ఇంకా అక్కడి నుంచి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వచ్చాను. షెల్ఫ్లో బట్టలన్నీ తీసి అక్కడ వేసి మొత్తం సర్దటం మొదలుపెట్టాను. ఎక్కడ అంటే అక్కడ చిందరవందరగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నేను బద్ధకంగా ఉండి కొన్ని రోజులు వదిలేసిన పనులు ఈరోజు ఆ బద్ధకాన్ని వదిలించుకొని ఓపిక తెచ్చుకొని ఇవన్నీ నీట్గా సర్దుకోవాలని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ఒక చిన్న క్లిప్ తీసి పెట్టాను. అన్ని శారీస్ అన్నీ సర్దాను. ఆ బ్యాగ్లో అమెజాన్లో తెప్పించాము, ఓపిక సర్దాము, అన్ని జిబ్బులు వేసాము, షెల్ఫ్లో సర్దేసాము. ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ గుడికి అట్లాంటి వాటికి తీసుకొని పోతామన్నమాట. ఆ బ్యాగ్లన్నీ వాష్ చేద్దామని ఎత్తుకుంటే దాంట్లో 10-20 చిల్లర గుడికి వెళ్ళేటప్పుడు మనం తీసుకునే డబ్బులు ఒక దాంట్లో 10-20, దాంట్లో ఉండే చైన్స్ అన్నీ తీసాను, బయట పెట్టాను. ఒక్కొక్క పర్సులో 10-20, ఓ దాంట్లో అయితే 100, ఓ దాంట్లో 50 రూపాయలు. ఇది కూడా ఒక పొదుపులాగే అనిపించింది నాకు. ఇవన్నీ చేర్చి ఒక పక్కన పెట్టాను. ఎందుకంటే ఇంక రేపు ఎప్పుడన్నా మన గుడికి వెళ్ళేటప్పుడు దేనికో ఒక పుణ్య కార్యక్రమానికి ఉపయోగిస్తాగా. ఏమంటారు మీరు? ఇట్లాంటివే మనకి రేపు చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ వాష్ చేద్దామని బ్యాగులన్నీ ఎత్తుతాను. ఇవన్నీ నా దగ్గర ఉండేటివన్నీ వాషబుల్ బ్యాగ్స్ అండి. ఏదో ఒకటో ఏమో నా దగ్గర లెదర్ బ్యాగ్, మీద అన్నీ వాషబుల్ బ్యాగ్సే. వెనకాల షెల్ఫ్లో అన్ని బట్టలన్నీ సర్దేశాను, నీట్గా ఐరన్ చేసేసి. ఇవంతా చిల్లర అనమాట. అంతా నీట్గా సర్దేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈ బ్యాగు ఇది ఎప్పుడో తెచ్చాను ఇక్కడ మా గోవిందరాజ స్వామి గుడికాడ. అక్కడ షాపుల్లో బాగుంది, చాలా రోజుల నుంచి ఉపయోగపడుతున్నాయి. చూడండి, ఆ బ్యాగులో అయితే ఒక 350 రూపాయలు ఉండిందనమాట. చూడండి, ఇవన్నీ డబ్బులు ఆ బ్యాగులోంచే వచ్చినాయి. అన్ని బ్యాగులోంచి తీస్తే ఈ డబ్బులన్నీ వచ్చాయన్నమాట. చాలా మనకు ఉపయోగపడతాయి ఈ బ్యాగులు అంతా. సరే, ఇవన్నీ వాష్ చేద్దామని ఎత్తుకున్నాను. చూసారా, చిల్లర, పెన్లు అవన్నీ ఆ బ్యాగ్లో ఉండింది. ఇది కూడా ఒక పొదుపు లెక్కనే. అక్కడ ఎంత ఉపయోగపడతాయి ఇట్లాగా మనం ఎత్తుకున్నా. ఇట్లా నాలాగా ఎంతమంది ఉన్నారబ్బా. థ్యాంక్ యూ.